మాచల మండలం నాగార్జునసాగర్ ఏపీఆర్జేసీలో గత 15 సంవత్సరాలుగా అతిథి అధ్యాపకులుగా విధులు నిర్వహిస్తున్న తమను విధుల నుంచి అకారణంగా కళాశాల ప్రిన్సిపల్ ఎన్ సరోజిని తొలగించిందని అతిథి అధ్యాపకులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం వారు మీడియాతో మాట్లాడారు. ఈ నెల 2వ తేదీ నుంచి కళాశాలలు ప్రారంభం కాగా తమను కళాశాలకు రానివ్వకుండా ఎటువంటి సమాచారం లేకుండానే పూర్తిగా తొలగించి అప్పటికప్పుడు ప్రిన్సిపల్ నోటిఫికేషన్ విడుదల చేసి తమను అన్యాయం చేసిందంటూ వారు వాపోయారు. స్థానిక కళాశాలలో ఎన్నో సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న దాసరి వీరేష్, ఆర్ మధు, శ్రీను నాయక్, మస్తాన్, రమేష్ నాయక్, సునీతాలు ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాలలో నిష్పక్షపాతంగా విధులు నిర్వహించి మంచి ఉత్తీర్ణత శాతం తీసుకొచ్చేందుకు తాము కృషి చేశామన్నారు. చాలీచాలని జీతాలతో తాము ఎంతో కష్టపడి విద్యాభివృద్ధికి కృషి చేశామన్నారు. అయితే ఈ ఏడాది ప్రిన్సిపల్ సరోజిని ఇంటర్ పరీక్షల సమయంలో తామందరినీ ఆఫీస్కు పిలిపించి ఈ సంవత్సరం పరీక్షలలో మన కళాశాలకు 100% ఉత్తీర్ణత రావాలని ఆదేశాలు జారీ చేశారన్నారు. కానీ ఇందుకు భిన్నంగా ఇంటర్ పరీక్షలలో తాము నిస్వార్థంగా పారదర్శకంగా పరీక్షల నిర్వహణ చేశామన్నారు. ఈ క్రమంలో కళాశాలకు ఉత్తీర్ణత శాతం తగ్గిందన్నారు. ఇంటర్ ఫలితాలు కళాశాలకు సక్రమంగా రాక తగ్గటంతో సదరు ప్రిన్సిపల్ అతిథి అధ్యాపకులమైన మాపై ఆగ్రహంతో ఎటువంటి సమాచారం లేకుండా మా 7గురిపై వేటు వేసిందన్నారు. దీనిపై తొలగించిన 7గురు అతిథి అధ్యాపకులమైన మేము ప్రిన్సిపల్ను కలిసి తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరగా ఆమె ఏపీఆర్ఈఐఎస్ కార్యదర్శి అతిథి అధ్యాపకులను తీసుకోవాలని నోటిఫికేషన్ జారీ చేయకముందే తనే ముందస్తు ఉత్తర్వులు జారీ చేయటం జరిగిందన్నారు. కళాశాల ప్రిన్సిపల్ తమకు తీవ్ర అన్యాయం చేశారని, సంబంధిత శాఖ ఉన్నతాధికారులు తమకు న్యాయం చేయాలని, తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతున్నామన్నారు. శివమారుతి హాస్పిటల్ బస్టాండ్లోని వెంకటేశ్వర స్వామి గుడి వెనుక బజార్, మాచర్ల. డాక్టర్ పాత గీతాంజలి గారు ఎంబీబీఎస్, ఎండి, పీడియాట్రిక్స్, పల్స్, పిల్లల వైద్య నిపుణులు. అందించు వైద్య సేవలు జ్వరం, ఆయాసం, విరోచనాలు, పచ్చకామెర్లు, ఫిట్స్, పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు, రక్త సంబంధిత వ్యాధులు, ప్రత్యేక సేవలు, నెబులైజర్, అడ్వాన్స్ ఫోటోథెరపీ, రేడియంట్ ఫార్మర్స్ థెరపీ, 24/7 ల్యాబ్, ఫార్మసీ, ఎమర్జెన్సీ కేసులు చూడబడును. డాక్టర్ రవితేజ రామిశెట్టి ఎంబీబీఎస్, ఎంఎస్ జనరల్ సర్జన్, ఎంసీహెచ్ యువాలజీ, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్. కిడ్నీలో రాళ్లు, ప్రోస్టల్ గ్రంథి సమస్యలు, అంగము మరియు బీజములలో సమస్యలు, మగవారి సంతానలేమి సమస్యలు, పీనల్ ఇంప్లాంట్స్, టెస్సా, మైక్రోటెస్ట్, ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల 2, 4వ బుధవారాలలో చూడబడును. వివరాలకు సంప్రదించండి. ఉప్పల హనుమాన్ సాయి 9100223183 and 6300807123. పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, రింగ్ రోడ్ సెంటర్, మాచర్ల. మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును. అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు, ఎన్ఐసియు, ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి, డాక్టర్ సతీష్, డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును. మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్లు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును. ఆర్థోపెడిక్స్, పాలిట్రామా, ఓబీఎస్ అండ్ గైనకాలజీ, పీడియాట్రిక్స్, పాథాలజీ, సిటీ స్కాన్, ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్, ఫార్మసీ సౌకర్యం కలదు. మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్, నాప్థియాలజిస్ట్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా, ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్. గురు పూర్ణిమ సందర్భంగా మాచర్ల పట్టణంలోని 23వ వార్డు పాత వడ్డెరపాలెంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి సమీపాన దేవధర్మ ధ్వజస్తంభం ప్రతిష్ఠా మహోత్సవం జూలై 10వ తేదీన ఉదయం 8:16 గురు పూర్ణిమ రోజున నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులు భారీగా తరలివచ్చి దేవధర్మ ధ్వజస్తంభం దర్శించుకోవాల్సిందిగా కమిటీ సభ్యులు మరియు ఉప్పుతొల్ల బ్రదర్స్ కొట్టు శ్రీను ప్రజా సేవకులు కోరుతున్నారు. ధ్వజస్తంభ ప్రతిష్ఠ అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు.